జనవరి 3 ఇది మరి మరో కొత్త డే. అంటే మనం ఆల్రెడీ చాలా డేస్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం. దానికి అదనంగా ఈ రోజు నుంచి మరొక డే యాడ్ కావడం జరిగింది, జనవరి 3. ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీ నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలనేసి డిసైడ్ చేసుకోవడం జరిగింది, నిర్వహించుకుంటుందన్నమాట. సో దీన్ని మనం ఉమెన్స్ టీచర్స్ డేగా నిర్వహించుకోవాలనేసి 2025లో అనుకొని మరి నిర్వహించడం జరిగింది, మొట్టమొదటిగా ఉమెన్స్ టీచర్స్ డేని. అదేవిధంగా ఇదే నెలలో మరొక రోజు కూడా యాడ్ కావడం జరుగుతూ ఉంది కాంపిటేటర్స్కి, ముఖ్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామినేషన్స్కి మరొక రోజు కూడా అదనంగా జాయిన్ కావడం జరిగింది. అదేంటంటే జనవరి 16 లోక్పాల్ డేగా కూడా, అంటే మొట్టమొదటి లోక్పాల్ డే ఎప్పుడు నిర్వహించుకుంటున్నామంటే జనవరి 16, 2025 నుంచి. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం జనవరి 3వ తేదీన ఉమెన్స్ టీచర్స్ డేగా కూడా జరుపుకోవాలనేసి నిర్ణయించడం జరిగింది. మరి ఎందుకు ఇది జరుపుకుంటున్నారంటే ముఖ్యంగా ఇది సావిత్రిబాయి పూలే జయంతి. ఈమె చేసినటువంటి మహిళలకు ముఖ్యంగా విద్యార్థులుగా చేసిన కృషికి గాను ఈ తేదీ నాడు నిర్వహించుకోవాలనేసి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సావిత్రిబాయి పూలే ఎవరంటే ఈమె గొప్ప సంఘ సంస్కర్త. అదే మాదిరిగా దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఈమె. ఆ రోజు ఈ యొక్క జనవరి 3వ తేదీ నాడు సావిత్రిబాయి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క డేను మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈమె మహిళల అభివృద్ధికి పాటుపడినటువంటి మొట్టమొదటి బహుజన మహిళ. అదే మాదిరిగా మేము మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3వ తేదీ నాడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక మహిళ. మరి ఈమె విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రిబాయి పూలే 1848లో భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం పూణేలో మొట్టమొదటి పాఠశాలను నిర్మించడం జరిగింది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి పాఠశాలను ఎక్కడ నిర్మించినారంటే పూణే, మహారాష్ట్రలోని పూణేలో తనకి భర్త అయినటువంటి జ్యోతిరావు పూలేతో కలిసి ఒక మొట్టమొదటి పాఠశాలను వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు. గతంలో అనేక మార్లు ఇక జ్యోతిబాయి పూలే అయితేనేమి, మరి జ్యోతిరావు పూలే అయితేనేమి, సావిత్రిబాయి పూలే అయితేనేమి, వీరి మీద అనేకమైన బిడ్స్ రావడం జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి మహిళా సేవా మండలిని కూడా స్థాపించింది ఎవరంటే సావిత్రిబాయి పూలే. మరి మనకు కన్ఫ్యూజ్ అయ్యేదేమంటే మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలా జనవరి 3ని? మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 5వ తేదీ నాడు మనం నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. మరి కన్ఫ్యూజ్ అవుతాం, మరి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని ఎందుకు చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. టీచర్స్ డే అంటేనే సెప్టెంబరా, ఆగస్టా, అక్టోబరా కన్ఫ్యూజ్ అవుతారంటే భయపడిన అవసరం లేదు. వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. మరి ఏం చేద్దామంటే మహిళలు అనేది మనకు భారతదేశంలో కానీ, ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక జిల్లా కానీ, ఒక ఇల్లు కానీ డెవలప్ కావాలంటే దానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే మహిళ, నో డౌట్ అట్ ఆల్. కాబట్టి అందుకనే మహిళ ఫస్ట్. బస్సులో కూడా మీరు గమనించండి, వాళ్ళు కొన్ని సీట్లు కేటాయించి ఉంటారు. వాళ్ళని గౌరవించిన మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లు వాళ్ళే కూర్చోబెడదాం అని ఉంటుంది. అంటే మహిళ మనకు ఫస్ట్. సో ఫస్ట్ కాబట్టి మనకు సంవత్సరంలో ఫస్ట్ నెల ఏది? జనవరి. సో కాబట్టి జనవరి 3వ తేదీ, జనవరి 3. సో జనవరి 3వ తేదీ నాడు ఉమెన్స్ టీచర్స్ డే. ఇది ఎక్కడ? ఓన్లీ తెలంగాణకు మాత్రం ప్రస్తుతానికి. అయితే మరి టీచర్స్ డే ఇది ఎప్పుడు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ఆ రోజు మనం నేషనల్ టీచర్స్ డే జరుపుకున్నాం. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక టీచర్గా ఉండి రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మన ప్రతి సంవత్సరం జాతీయ ఉపాధి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడంటే సెప్టెంబర్ 5. ఎట్లా గుర్తుపెట్టుకోరు సార్ అంటే ఆయన సార్ కదా, టీచర్ కదా, సార్ కదా, కాబట్టి ఎస్తో స్టార్ట్. చాలా సింపుల్, ఎప్పుడు మీరు మర్చిపోరుగా. సో ఈయన సార్ కాబట్టి సార్తో స్టార్ట్ అయింది కాబట్టి సెప్టెంబర్ 5. జనవరి 3 సెప్టెంబర్ 5వ తేదీ, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా మీకు మొట్టమొదటిసారి ఈ సంవత్సరం మనకు జనవరి 16వ తేదీ నాడు లోక్పాల్ డేను కూడా జరుపుకుంటున్నాం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి.